మనం తెలుగులో మాట్లాడే సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా ఎలా ట్రాన్స్లేట్ చేయాలని ఈ వీడియోలో నేను నేర్పిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీకు ఒక ఈజీ మెటీరియల్ డౌన్లోడ్ కోసం అందిస్తున్నాను. ఈ మెటీరియల్లో ఈ 2 పేజెస్ ఉంది. ఈ 2 పేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మ్యాక్సిమం అన్ని ఆక్సిలరీ వర్బ్స్ కవర్ అయిపోయింది. వాటి తెలుగు ట్రాన్స్లేషన్ సిచ్యువేషన్లో ఎలా వాడాలి అని కూడా నేర్పిస్తూ ఈ వీడియోలో మనం కవర్ చేస్తాము. మీకు ఈ మెటీరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా బిఫోర్ ఐ టీచ్ దిస్, ఈ క్లాస్ ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ క్లాస్ కనుక మీరు అర్థం చేసుకుంటే 97% ఆఫ్ ద ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్, ఈ క్లాస్ మీరు జస్ట్ చూడకూడదు, ఈ క్లాస్ జస్ట్ మీరు వినకూడదు. మీరు ఒక పేపర్ పెన్ ఫస్ట్ ఇమ్మీడియట్లీ పాజ్ చేయండి, తెచ్చుకోండి, నోట్స్ చేస్తూ చేయండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో చూసేటప్పుడు మీకు అర్థమైనట్టు ఉంటుంది, కానీ నా గోల్ మీకు అర్థం చేపించడం కాదు. నా గోల్ మీ బ్రెయిన్లో ఇది ఒక టాటూ లాగా ఉండిపోవాలి లైఫ్ లాంగ్. సో దట్ మీకు సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మీరే ఆటోమేటికలీ మాట్లాడవచ్చు. కాబట్టి ఆల్రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను యాక్టివ్ వాయిస్ టెన్సెస్లో ఉన్న 12 యాక్టివ్ వాయిస్, అలానే 12 టెన్సెస్లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అండ్ వీటి డిఫరెన్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో నేను మోడల్స్ అంటే క్యాన్, కుడ్, విల్ అండ్ వీటిలో అన్ని వెరైటీ లైక్ క్యాన్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, విల్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇవన్నీ నేర్పిస్తాను. అండ్ లాస్ట్కి ఇన్ఫినిటివ్స్ అంటే 2 ఫార్మ్స్, ఇవి కానీ కూడా ట్రాన్స్లేషన్ నేర్పించేస్తాను. ఇవన్నీ అర్థమయ్యేటప్పటికి మీకు తినొచ్చు, తినబడుతున్నాను, అప్పటి నుంచి తినబడుతుండే, అప్పటి వరకు తింటుండే, అప్పట్లో తింటుండే, తినడానికి వచ్చాను, తింటూ ఉండడం అనేది చాలా మంచి విషయం. ఎలా అంటే అలా మీరు మాట్లాడడం మీకు వచ్చేస్తుంది. అందుకనే మళ్ళీ రిపీట్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్స్. గెట్ యోర్ నోట్స్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ చేంజింగ్ క్లాస్. సో గెట్ యువర్ నోట్స్ అండ్ నోట్స్ తెచ్చుకున్న తర్వాతనే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఆల్రైట్, సో లెట్ స్టార్ట్ విత్ యాక్టివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్. ఈట్. ఈట్ అంటే నేను తింటా, లేదంటే నేను తింటాను అంటే మామూలుగా అలవాటు ఉంది అన్నట్టు చెప్తాము. ఏట్, తిన్నా, తినేసాను, తిన్నాను అలా కూడా అంటాము, అంటే పాస్ట్, సింపుల్ పాస్ట్. విల్ ఈట్, ఇవి రెండు సేమ్ ఉంటుంది. తింటా, తిన్నాను అంటే ఓకే తింటా, కొంచెంసేపు తర్వాత తింటా, ఇమీడియట్లీ ఇన్ ద ఫ్యూచర్ చేస్తాము అని చెప్తున్నాము. ఈస్ ఈటింగ్, తింటున్నాడు. నేను హీ అన్నట్టు అర్థం చేసుకుని చెప్తున్నాను. సో తింటున్నాడు, తింటుండే ఆమె, దీస్ ఆర్ వేరియేషన్స్. యాస ప్రకారం, సిచ్యుయేషన్ ప్రకారం వస్తుంది. బట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈజ్ ఈటింగ్ మీరు అర్థం చేసుకోవాలి. తింటున్నాడు. ఆర్ ఈటింగ్, తింటూ ఉన్నారు, ప్లూరల్. వాజ్ ఈటింగ్, గతంలో, అప్పుడు తింటున్నాను. వేర్ ఈటింగ్, అప్పుడు తింటూ ఉన్నాము తింటూ ఉన్నారు. విల్ బీ ఈటింగ్, అప్పుడు తింటూ ఉంటాము. సో వాజ్, వేర్, విల్ బీ వచ్చేటప్పుడు అప్పుడు అనేది వస్తుంది. ఇది ఇంగ్లీష్లో అప్పుడు వచ్చేటప్పుడు వెన్ అని అయిపోతుంది. ఓకే, హ్యావ్ ఈటన్ అంటే ఇప్పుడే. హ్యాస్ అనగానే ఇప్పుడే తిన్నాను. హ్యాడ్ ఈటన్, హ్యాడ్ అంటే ముందే. విల్ హ్యావ్ ఈటన్ అంటే ముందే. సో హ్యాడ్ అండ్ విల్ హ్యావ్ వస్తే ముందే, బిఫోర్. ఇక్కడ ముఖ్యమైన పదం బిఫోర్. సో ముందే తినేసాడు, ముందే తినేస్తాడు. ముందే తినేసాడు అంటే గతంలో ఏదో ఒక యాక్షన్ కన్నా ముందే తినేసాడు, ఫ్యూచర్లో ఏదో ఒక యాక్షన్ అవ్వక ముందే తినేస్తాడు. సో హ్యాడ్ ఈటన్, విల్ హ్యావ్ ఈటన్, అది. నెక్స్ట్ వన్, హ్యావ్ బీన్ ఈటింగ్. ఓకే, హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే అప్పటి నుంచి, ఈజ్ హ్యావ్ బీన్. ఈటింగ్, తింటూ ఉన్నాను. ఓకే, హ్యాడ్ బీన్ అంటే అప్పట్లో తింటూ ఉండాను. హ్యాడ్ బీన్ అంటే అప్పట్లో. నెక్స్ట్ వన్, విల్ హ్యావ్ బీన్ అంటే అప్పటి వరకు తింటూ ఉంటాను. హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి నుంచి తింటూ ఉన్నాను. హ్యాడ్ బీన్ ఈటింగ్, అప్పట్లో తింటూ ఉండాను. విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు తింటూ ఉంటాను. ఓకే, ఇది అప్పటి వరకు కీ అని వచ్చింది, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ అప్పటి వరకు. ఓకే, సో లెట్స్ మనం ఒక క్విక్ రివిజన్ చేసుకుందాము ఇది. ఆల్రైట్, సో ఈట్, తింటాను. ఏట్, తిన్నా. విల్ ఈట్, తింటాను. ఈజ్ ఈటింగ్, తింటున్నాడు. ఆర్ ఈటింగ్, తింటున్నారు. వాజ్ ఈటింగ్, అప్పుడు తింటున్నాను. వేర్ ఈటింగ్, అప్పుడు తింటున్నాము. విల్ బీ ఈటింగ్, అప్పుడు తింటూ ఉంటాము. హ్యావ్ ఈటన్, ఇప్పుడే తిన్నాను. హ్యాజ్ ఈటన్, ఇప్పుడే తిన్నాడు.
హ్యాడ్ ఈటన్ ముందే తినేశాడు. విల్ హ్యావ్ ఈటన్ ముందే తినేస్తాడు. హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి నుంచి తింటూ ఉన్నాను. హ్యాడ్ బీన్ ఈటింగ్ అప్పట్లో తింటూ ఉండాను. విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు తింటూ ఉంటాను. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ముందు, అప్పుడు, అప్పటి నుంచి, అప్పట్లో, అప్పటి వరకు, ఇప్పుడే. తింటున్నాడు, తినేస్తున్నాడు, తింటా, ఇది మీకు అర్థమైపోయింది అంటే ఇది రివిజన్ చేయండి. ఓకే, దిస్ నోట్స్ చేయండి, సెల్ఫ్ ప్రాక్టీస్ బాగా చేయండి, మిర్రర్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఈ 12 ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు మిర్రర్ ప్రాక్టీస్లో ఈట్ తింటా, ఏట్ తిన్నా, విల్ ఈట్ తింటాను, ఈజ్ ఈటింగ్ తింటున్నాడు, ఆర్ ఈటింగ్ తింటున్నారు, వాజ్ ఈటింగ్ అప్పుడు తింటున్నాను, వేర్ ఈటింగ్ అప్పుడు తింటూ ఉన్నాము, విల్ బి ఈటింగ్ అప్పుడు తింటూ ఉంటాము, హ్యావ్ ఈటన్ ఇప్పుడే తిన్నాను, హ్యాజ్ ఈటన్ ఇప్పుడే తిన్నాడు, ఇప్పుడే తినింది అమ్మాయికి అంటే తినింది, అట్లా హ్యాజ్ కాబట్టి హీ షీ ఇట్ రావచ్చు. హ్యాడ్ ఈటన్ ముందే తినేశాడు. విల్ హ్యావ్ ఈటన్ ముందే తినేస్తాడు. హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి నుంచి తింటూ ఉన్నాను. హ్యాడ్ బీన్ ఈటింగ్ అప్పట్లో తింటూ ఉండాను. విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు తింటూ ఉంటాను. సో ఇదే మనం ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఈజ్ ఈటన్ అయిపోతుంది, వాజ్ ఈటన్ అయిపోతుంది, ఏట్ వాజ్ ఈటన్ అయిపోతుంది, విల్ బీ ఈటన్, ఈజ్ బీయింగ్ ఈటన్, ఆర్ బీయింగ్ ఈటన్ ఇలా వస్తుంది. సో బేసికలీ అన్ని కాన్సెప్ట్ ఏంటంటే ఈ మొత్తం ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ మారుతుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ మారుతుంది అంటే యాక్టివ్ వాయిస్లో డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇలా ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇప్పుడు ఐ ఈట్ అని అంటున్నాను, ఐ ఈట్ అన్నప్పుడు ఐ ఈట్ అనే యాక్షన్ చేశాడు అని ఇట్లా వస్తుంది. సపోజ్ ఐ యామ్ ఈటెన్ అని అనేటప్పుడు ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇట్లా వస్తుంది. అంటే ఈట్ అనే యాక్షన్ ఐ పైన జరుగుతుంది అని అర్థం. అంటే ఐనే ఎవరు తినేస్తున్నారు, నన్ను ఎవరు తినేస్తున్నారు, నేను తినబడుతున్నాను. సో బడుతుంది, బడుతుండే ఇట్లా యాక్షన్ పెట్టి చేయబడుతుండే, తినబడుతుండే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే యాస తగినట్టు యూసేజ్ డిఫరెంట్ ఉంటుంది, కానీ డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఉన్న తేడా. అయితే అదే ఎట్లా ఉంటుందని చూస్తాము. ఈజ్ ఈటన్ అంటే తినబడుతుంది. ఓకే, ఈ తినబడుతుంది అనేది మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఈటన్ అనేటప్పుడు నేను తినబడుతున్నా అని అంటాను. సో అట్లా తినబడుతుంది అన్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. హీ షీ ఇట్ ఐ యూ వేర్ దేకి తగినట్టు ఎట్లా మార్చుకుని రాయాలని. వాజ్ ఈటన్ తినబడింది గతంలో. విల్ బీ ఈటన్ తినబడుతుంది, ఇది కూడా తినబడుతుంది, సేమ్. అందులో మనకి ఎట్లా సేమ్ వచ్చిందో ఇవి రెండు ఇందులో కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ బీయింగ్ ఈటన్. బీయింగ్ అని వస్తే మనకు కంటిన్యూస్ ఉండాలి. సో తినబడుతుంది అని అంటాము. సో ఇది కూడా తినబడుతుంది అని అంటాము. అంటే ఏమైంది, కంటిన్యూస్ యాక్షన్గా అవుతుంది, తినబడుతూ ఉంది అని అనాలి యాక్చువల్ అయితే. కానీ జనరల్ ఏమవుతుందంటే ఈజ్ ఈటన్, ఈజ్ బీయింగ్ ఈటన్ మనము కంటెక్చువల్లీ మాట్లాడుతున్నప్పుడు తినబడుతుంది అని అనేస్తాము. యాక్చువల్ తినబడుతూ ఉంది అని అట్లా మనం చెప్పాము. సింపుల్గా ఏదైనా నేను స్పీకింగ్ కాంటెక్స్ట్ నుంచి చెప్తున్నాను, తినబడుతుంది అని అంటాము. ఆర్ బీయింగ్ ఈటన్ అంటే కంటిన్యూస్గా తినబడుతున్నారు, సో తినబడుతున్నాయి. వాజ్ బీయింగ్ ఈటన్ అప్పుడు అంటే వాజ్ వేర్ అప్పుడు విల్ బీ అంటే అప్పుడు వస్తుంది కాబట్టి ఓకే. వాజ్ బీయింగ్ ఈటన్ అప్పుడు తినబడుతున్నాయి, అప్పుడు తినబడతాయి అని అట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వాజ్ బీయింగ్ ఈటన్ అప్పుడు తినబడుతుంది, వేర్ అనేటప్పుడు అప్పుడు తినబడుతున్నాయి బికాస్ ప్లూరల్, విల్ బీ అనేటప్పుడు అప్పుడు తినబడతాయి. ఓకే, అంటే చూడండి యాక్షన్ డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇట్లా ఉంది అన్నిట్లో. ఓకే, ఇట్లా లేదు. అంటే బనానాస్ అప్పుడు తినబడతాయి అట్లా అంటున్నా. అంటే ఎవరు ఇక్కడ యాక్షన్ని ఎవరు రిసీవ్ చేస్తుంటారు, తినబడడం అనే యాక్షన్ బనానా రిసీవ్ చేస్తుంది. సో యాక్చువల్ బనానా సెకండ్ రావాలి, నేను ఫస్ట్ రావాలి. నేను బనానా తింటా అప్పుడు నేను అట్లా చెప్తాం, కానీ ఇక్కడ ఏమంటాం బనానా అప్పుడు తినబడతాయి అట్లా చెప్తున్నాం, బనానాస్ అప్పుడు తినబడతాయి అట్లా చెప్తున్నాం. సో డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ మారింది అంతే. హ్యావ్ బీన్ ఈటన్ ఇప్పుడే తినబడింది, హ్యాస్ బీన్ ఈటన్ ఇప్పుడే తినబడింది. అంటే అది కూడా ఏదైనా వస్తువు ఉంటుంది. సో జనరలీ తినబడాను, ఇప్పుడే తినబడాను అని వస్తుంది. ఐ యు వి దేకి, హీ షీ ఇట్కి తినబడింది అని వస్తుంది. కానీ ఇప్పుడే అన్నారు ఎందుకంటే హ్యాస్ వచ్చింది కాబట్టి. అదే హ్యాడ్ బీన్ ఈటన్ అంటే ముందే తినబడింది. విల్ హ్యావ్ బీన్ ఈటన్ ముందే తినబడుతుంది, తినబడుతాయి అంటే సింగులర్ ఉంటే ఇట్లా అనాలి, ప్లూరల్ ఉంటే తినబడతాయి అని అనాలి, తినబడుతుంది అని చెప్పాలి. ముందు తినబడుతుంది, ముందు తినబడతాయి.
హ్యావ్ బీన్ బీయింగ్ ఈటెన్, అప్పటి నుంచి తినబడుతుంది ఆర్ తినబడుతున్నాయి ఇఫ్ ఇట్ ఇస్ ప్లూరల్. హ్యాడ్ బీన్ బీయింగ్ ఈటెన్, అప్పట్లో తినబడుతూ ఉండింది అంటే గతంలో దిస్ వాజ్ రిసీవింగ్ ద యాక్షన్ అన్నట్టు. ఓకే, ఉండింది ఆర్ ఉండాయి అలా ప్లూరల్ అయితే. విల్ హ్యావ్ బీన్ బీయింగ్ ఈటెన్, అప్పటి వరకు తినబడుతూ ఉంటుంది. ఓకే, సో విసి తినబడుతుంది ఈజ్ అ కీ వర్డ్ అనమాట వీటన్నిటిలో, బికాస్ డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇలా మారింది కాబట్టి. సో లెట్ us డూ అ క్విక్ రివిజన్. ఈజ్ ఈటన్ తినబడుతుంది, వాస్ ఈటన్ తినబడింది, విల్ బీ ఈటన్ తినబడుతుంది, ఈజ్ బీయింగ్ ఈటన్ తినబడుతుంది అని అనొచ్చు. ఆర్ బీయింగ్ ఈటన్ తినబడుతున్నాయి, వాస్ బీయింగ్ ఈటన్ అప్పుడు తినబడుతుంది, వేర్ బీయింగ్ ఈటన్ అప్పుడు తినబడుతున్నాయి, విల్ బీ ఈటన్ అప్పుడు తినబడతాయి, హ్యావ్ బీన్ ఈటన్ ఇప్పుడు తినబడింది, హ్యాస్ బీన్ ఈటన్ ఇప్పుడే తినబడింది, హ్యాడ్ బీన్ ఈటన్ ముందే తినబడింది, విల్ హ్యావ్ బీన్ ఈటన్ ముందే తినబడుతుంది ఆర్ తినబడతాయి, హ్యావ్ బీన్ బీయింగ్ ఈటన్ అప్పటి నుంచి తినబడుతుంది ఆర్ అప్పటి నుంచి తినబడతాయి, హ్యాడ్ బీన్ బీయింగ్ ఈటన్ అప్పట్లో తినబడుతూ ఉండింది, విల్ హ్యావ్ బీన్ బీయింగ్ ఈటన్ అప్పటి వరకు తినబడుతూ ఉంటుంది. సో ఇవి రెండు మీరు పక్కా ప్రాక్టీస్ చేసినంటే మిర్రర్ ప్రాక్టీస్ మీకు లైక్ ఐ సే 97% ఆఫ్ ద ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఈ సిచ్యువేషన్లో ఏ ఆక్సిలరీ వర్బ్ పెట్టాలనేది అవగాహన వస్తుంది. ఇది చెప్పేటప్పుడు నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నారు, గుర్తు కూడా పెట్టుకుంటున్నారు, అందుకని నోట్స్ చేస్తూ చేయండి. ఈ క్లాస్ కంప్లీట్ అయ్యాక మిర్రర్ ప్రాక్టీస్ చేయండి, సెల్ఫ్ ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ ఆక్సిలరీ వర్బ్ వచ్చేసిందంటే మీకు అన్ని టైం అన్ని సిచ్యువేషన్స్ మీకు వచ్చేసినట్టే. ఓకే, దట్స్ హౌ ఇంపార్టెంట్ దిస్ క్లాసెస్. ఆల్ రైట్, ఇప్పుడు మనం మోడల్స్కి వెళ్దాం. ఓకే, మోడల్స్లో ఏముంటాయి? క్యాన్ ఈట్, విల్ ఈట్, షల్ ఈట్, మే ఈట్. సో ఇప్పుడు ఈ క్యాన్ ఈట్, షల్ ఈటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? కుడ్ ఈట్, వుడ్ ఈట్, షుడ్ ఈట్, మైట్ ఈట్ అవుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ క్యాన్ ఈట్. ఓకే, క్యాన్ ఈట్ తినగలుగుతాను అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఎబిలిటీ చెప్పేటప్పుడు తినగలుగుతాను. కొన్ని పదాలు తినగలుగుతున్నాను అనే 2-3 మోడల్స్ కూడా సేమ్ రావచ్చు, అందుకని మనం కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎబిలిటీ క్షమత. విల్ ఈట్ తింటాను, సింపుల్గా చెప్తాము ఫ్యూచర్లో తింటున్నామని. షల్ ఈట్ తింటాను ఖచ్చితంగా. ఓకే, ఐ షల్ ఈట్ అంటే ఖచ్చితంగా తింటాను, ఖచ్చితంగా మనం చెప్పాము, చెప్పకపోయినా అక్కడ ఉంది అన్నట్టు అనుకుంటాం. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. మే ఈట్ అంటే 90% తినొచ్చు. ఓకే, ఐ మే ఈట్ నేను తినొచ్చు, 90% తింటాను కానీ తినకపోవచ్చు కూడా, ఐ డోంట్ నో అట్లా. సరే, ఇప్పుడు ఇది చూద్దాం. కుడ్ ఈట్, ఐ కుడ్ ఈట్ అంటే తినొచ్చు, ఇక్కడ కూడా ఏమన్నాము? తినగలుగుతాను అని అంటాము, కానీ తినొచ్చు అనేటప్పుడు కూడా తినగలుగుతాను అన్న అర్థమే వస్తుంది, కానీ ఇది చాయిస్. తినొచ్చు అని కూడా అనొచ్చు, తినగలుగుతాను అని కూడా అనొచ్చు. ఐ కుడ్ ఈట్, తినగలవచ్చు, నేను తినొచ్చు, బట్ నేను చాయిస్ చేయలే ఇంకా తింటాను అని, అప్పుడు ఐ కుడ్ ఈట్. ఐ వుడ్ ఈట్ తినేస్తాడు, తింటాడు ఇమీడియట్లీ. షుడ్ ఈట్ తినాలి, కండిషన్ తినాలి. ఐ మైట్ ఈట్ తింటానేమో. సో లెట్ us డూ రివిజన్ ఫాస్ట్. క్యాన్ ఈట్ తినగలుగుతాను, కుడ్ ఈట్ తినొచ్చు, విల్ ఈట్ తింటాను, వుడ్ ఈట్ తినేస్తాడు, తింటాడు, షల్ ఈట్ తింటాను ఖచ్చితంగా, షుడ్ ఈట్ తినాలి, మే ఈట్ తినొచ్చు, మైట్ ఈట్ తినొచ్చేమో. సో ఇది 50-50, కానీ ఇది 90. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనాక సేమ్ ఇదే కాన్సెప్ట్స్తో మనం ఇది కవర్ చేస్తాము. సో ఇక్కడ క్యాన్ ఈట్ వచ్చినట్టు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓన్లీ విల్ బీ ఈటింగ్ ఒకటే తీసుకున్నాము, మిగతా అన్నీ మనం అక్కడి నుంచి తీసుకున్నవి. ఓకే, సో లెట్ us see కుడ్ బీ ఈటింగ్, ఎందుకంటే జనరల్లీ క్యాన్ బీ ఈటింగ్, షల్ బీ ఈటింగ్, మైట్ బీ ఈటింగ్ అన్న ఈ యూసేజెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఐ కుడ్ బీ ఈటింగ్. ఇప్పుడు విల్ బీ ఈటింగ్ అంటే మనం ఏమనుకున్నాం? అప్పుడు తింటూ ఉంటాను. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బీ ఈటింగ్, అప్పుడు నేను తింటూ ఉంటాను. సో ఇప్పుడు కుడ్ బీ ఈటింగ్ అంటే కుడ్ అంటే ఏంటి? చాయిస్. సో అప్పుడు తింటూ ఉండొచ్చు అంటే అగైన్ చాయిస్ ప్లస్ ఐఎన్జీ అంటే కంటిన్యూస్ యాక్షన్ చెప్తున్నాము, తింటూ ఉండొచ్చు. వుడ్ అంటే ఇమీడియట్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. అయితే వుడ్ బీ ఈటింగ్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ అప్పుడు అని వస్తుంది, ఎందుకంటే వీటి అన్నిటికీ అప్పుడు వస్తుంది, వెన్ అప్పుడు వస్తుంది. అప్పుడు తింటూ ఉంటాను సర్టెన్లీ అంటే ఖచ్చితంగా, అంటే ఈ యాక్షన్ జరుగుతుంది అని అర్థం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షల్ ఈట్లో కూడా ఖచ్చితంగా అని చెప్పాను, బట్ ఐ షల్ ఈట్ అనేది అది మన నిర్ణయం,
ఓకే, ఇట్స్ యువర్ డెసిషన్. అంటే ఖచ్చితంగా నేను చేసిన డెసిషన్. ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇది జరుగుతూ ఉంటుందని ఒక ఆశ్వాసన మనం ఇస్తున్నాం అంతే. ఓకే, అందుకని అప్పుడు అట్లాంటి వాటిలో మనం సర్టైన్లీ అనేటప్పుడు వుడ్ అనేది వాడాలి. షుడ్ బి ఈటింగ్, అప్పుడు తింటూ ఉండాలి, కండిషన్ అది. అప్పుడు తింటూ ఉండాలి. ఐ షుడ్ బి ఈటింగ్ అంటే అప్పుడు తింటూ ఉండాలి. ఐ మైట్ బి ఈటింగ్, అప్పుడు తింటూ ఉంటానేమో. బికాస్ ఏమో అంటే మైట్. మస్ట్ బి ఈటింగ్, తినాలి. ఎప్పుడు? అప్పుడు. ఓకే, ఇది కూడా అప్పుడు రావాలి, అప్పుడు తినాలి. ఎందుకు అప్పుడు? ఎందుకంటే మస్ట్ బి వచ్చింది, విల్ బి లాగానే మస్ట్ బి కూడా. సో అప్పుడు తినాలి. అప్పుడు అంటే రియలైజేషన్, ఐ మస్ట్ బి ఈటింగ్. అరే అప్పుడు నేను తినాలి కదా అంటే రియలైజ్ అవుతున్నాడు మనిషి. అయితే అప్పుడు మనం ఐ మస్ట్ బి ఈటింగ్, అప్పుడు తినాలి, అప్పుడు తింటూ ఉండాలి, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ హ్యావ్ టు ఈట్. ఐ హ్యావ్ టు ఈట్ అంటే తినాలి, ఒబీడియన్స్. అంటే నేను తినాలి కదా. ఎందుకు కదా? ఎందుకంటే అది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఒబీడియన్స్, ఆ యాక్షన్, కాబట్టి అది తినాలి. ఐ హ్యావ్ టు ఈట్. అదే ఐ షుడ్ బి ఈటింగ్ అంటే అది కండిషన్, ఇంకా తినాల్సింది. ఆ కండిషన్ మనం యాక్సెప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన పైన ఒక రూల్ పెడుతుండ్రు, అయితే అది మనం ఇప్పుడు ఒబే చేయాలి ఆ రూల్ని. అప్పుడు ఐ హ్యావ్ టు ఈట్ అని అంటాము. జనరలీ ఐ షుడ్ బి ఈటింగ్, ఐ హ్యావ్ టు ఈట్ ఇది దీనికి అది దానికి ఇది అన్నట్టు వాడుతూ ఉంటారు. బికాజ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఒబే చేస్తున్నాం, అండ్ ఇది ఒబీడియన్స్ అని అంటున్నాం, కాబట్టి రెండు ఆల్మోస్ట్ సేమ్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ హ్యావ్ ఈటన్ చూద్దాం. ఓకే, హ్యావ్ ఈటన్ అంటే ఏంటి? ఇప్పుడే తిన్నాను. అయితే కుడ్, వుడ్, షుడ్, మైట్ హ్యావ్, ఈ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇవన్నీ ఏంటంటే ఈ యాక్షన్స్ జరగలేదు, బట్ మనం ఓన్లీ పాస్ట్లో జరిగే ఒక యాక్షన్ గురించి విమర్శిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ హ్యావ్ ఈటన్, అప్పుడే తినుండొచ్చు అంటే ఏంటి? చాయిస్. అంటే అప్పుడే తినుండొచ్చు కానీ నువ్వు తినలే. ఐ కుడ్ హ్యావ్ ఈటన్ అని చెప్తున్నాము కానీ మనం తినలే. ఐ వుడ్ హ్యావ్ ఈటన్, అప్పుడే తినుండొచ్చు కానీ అంటే ఖచ్చితంగా తినుంటాను, ఇమీడియట్లీ సర్టెన్లీ తినుంటాను కానీ తినలే. ఐ వుడ్ హ్యావ్ ఈటన్ ఇఫ్ ఇట్ టేస్టెడ్ బెటర్. ఐ కుడ్ హ్యావ్ ఈటన్ ఇఫ్ ఇట్ టేస్టెడ్ బెటర్. ఐ షుడ్ హ్యావ్ ఈటన్, అప్పుడే తినుండొచ్చు ఇఫ్ ఇట్ టేస్టెడ్ బెటర్. అరే టేస్ట్ మంచిగా ఉండంట, రిగ్రెట్ అవుతున్నాం ఇక్కడ. పశ్చాత్తాపడుతున్నప్పుడు ఐ షుడ్ హ్యావ్ ఈటన్, అరే తినుండాలి కదా. ఓకే, అప్పుడే తినుండొచ్చు, అప్పుడే తినుండాలి, అప్పుడే తినుండాల్సింది. అంటే ఇక్కడ మనం రిగ్రెట్ చేసేటప్పుడు మనం షుడ్ హ్యావ్ ఈటన్ అనాలి. మైట్ హ్యావ్ ఈటన్, అప్పుడే తినుండొచ్చేమో. ఏమో ఇస్ మైట్, హ్యావ్ వచ్చింది కాబట్టి అప్పుడే. ఓకే, చూడండి ఇది మనం హ్యావ్ ఈటన్కి ఇప్పుడే ఉంటున్నాం కానీ వీటికన్నా అప్పుడే ఉంటున్నాం. ఎందుకు నేను చెప్పాను కదా, ఇవన్నీ పాస్ట్లో మనం విమర్శించే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ కేస్ అనమాట. సో గ్రామర్ రూల్స్కి చెప్పినట్టు విరుద్ధంగా ఉన్నాయి, బట్ గుర్తుపెట్టుకోవాలి అంతే. అప్పుడే తినుండొచ్చేమో, తినుండాలేమో, తినుండాల్సిందేమో, ఇట్లా డిఫరెంట్గా చెప్పుకోవచ్చు వేరియేషన్. బట్ ద పాయింట్ ఈస్ అప్పుడే తినుండాలేమో అని మనం ఒక డెసిషన్ ఆలోచిస్తున్నాం. ఏమో. ఓకే, ఇట్స్ స్టిల్ అ డౌట్. నెక్స్ట్ వన్ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. విల్ హ్యావ్ బీన్ అంటే ఏంటి? అప్పటి వరకు. సో ఇప్పుడు కుడ్ అంటే విల్ హ్యావ్ బీన్ అంటే విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు తింటున్నాను, తింటూ ఉంటాను, అప్పటి వరకు తింటూ ఉంటాను. కుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు తింటూ ఉండొచ్చు. వుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు ఖచ్చితంగా తింటూ ఉంటాను. షుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు తింటూ ఉండాలి కాబట్టి తింటున్నాను. అంటే ఆ కాబట్టి తింటూ ఉండాలి అవని చెప్పలేము. సో సింపుల్గా ఏం చెప్తాం, అప్పటి వరకు తింటూ ఉంటాను. అంటే ఈ తింటూ ఉండాలి పార్ట్ మనం చెప్పాము, తింటూ ఉండాలి కాబట్టి పార్ట్ చెప్పాము. బట్ బికాజ్ ఇట్ ఇస్ షుడ్, ఇట్స్ అ కండిషన్ కాబట్టి అలా చెప్తాం. అప్పటి వరకు తింటూ ఉంటాను. మైట్ హ్యావ్ బీన్ ఈటింగ్, అప్పటి వరకు తింటూ ఉంటానేమో. సింపుల్గా మీరు కుడ్, వుడ్, షుడ్, మైట్ పెట్టుకుంటే ఈ విల్ బీ, విల్ హ్యావ్ బీన్కి మనం ఎలా చెప్తామో ఇది కూడా అట్లానే. ఓకే, ఇది సింపుల్ ఉంటుంది అనమాట ఇట్లా. సో హ్యావ్ ఈటన్ ఎట్లా ఇప్పుడే తిన్నాను, అట్లనే ఇప్పుడు విల్ హ్యావ్ ఈటన్ అంటే ఏమంటుండే? ఓకే, విల్ హ్యావ్ ఈటన్ ముందే తినేస్తాను. సో ఈ హ్యావ్ ఈటన్, విల్ హ్యావ్ ఈటన్కి తగినట్టు లేదు ఇది. కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్. ఇది ఒకటి మీరు ఎక్సెప్షనల్లీ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇది పాస్ట్లో ఒక యాక్షన్ జరగలేదు, దాని గురించి మనం అరే చేసి ఉంటే బాగుంటుండే కదా, నేను ముందే చేసేస్తుండే. సో అట్లా మనం వీఆర్ జస్ట్ డిస్కసింగ్ ఓవర్ అ పాస్ట్ యాక్షన్. అదొకటి ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని మీకు ఈజీ ఉంటుంది. ఓకే, సో ఓకే లెట్ us డూ అ క్విక్ రివిజన్. దాని తర్వాత మనం ఇన్ఫినిటివ్స్ చేస్తాం. ఓకే, క్యాన్ ఈట్ తినగలుగుతాను, విల్ ఈట్ తింటాను, షాల్ ఈట్ తింటాను ఖచ్చితంగా, మే ఈట్ తినొచ్చు బట్ 90%, కుడ్ ఈట్ తినొచ్చు, ఇట్స్ అ చాయిస్, వుడ్ ఈట్ తినేస్తాడు తింటాడు ఇమీడియట్లీ, షుడ్ ఈట్ తినాలి ఎందుకంటే అది కండిషన్ కాబట్టి, మైట్ ఈట్ తింటానేమో.
విల్ బీ ఈటింగ్ అప్పుడు తింటూ ఉంటాను. కుడ్ బీ ఈటింగ్ అప్పుడు తింటూ ఉండొచ్చు. వుడ్ బీ ఈటింగ్ అప్పుడు తింటూ ఉంటాను. షుడ్ బీ ఈటింగ్ అప్పుడు తింటూ ఉండాలి. మైట్ బీ ఈటింగ్ అప్పుడు తింటూ ఉంటానేమో. మస్ట్ బీ ఈటింగ్ తినాలి. హ్యావ్ టు ఈట్ తినాలి కదా. ఆర్ జస్ట్ తినాలి అంటే ఇఫ్ అది మనం చెప్పే టోన్ పట్టు ఉంటుంది. అది రియలైజేషనా ఒబీడియన్సా అనేది ఆర్ కండిషనా అనేది. హ్యావ్ ఈటెన్ ఇప్పుడే తిన్నాను. విల్ హ్యావ్ ఈటెన్ ముందే తినేస్తాను. నౌ కుడ్ వుడ్ షుడ్ మైట్ వి కుడ్ హ్యావ్ ఈటెన్ అప్పుడే తినుండొచ్చు తినుండాలి అలా చాయిస్ అనుకుంటే. వుడ్ హ్యావ్ ఈటెన్ అప్పుడే సర్టెన్లీ తినుండొచ్చు ఆర్ తినుండాలి. షుడ్ హ్యావ్ ఈటెన్ అప్పుడే తినుండొచ్చు తినుండాలి తినుండాల్సింది. అప్పుడే తినుండాలి కదా. రియలైజేషన్ రిగ్రెట్ ఉండాలి పశ్చాత్తాపం. మైట్ హ్యావ్ ఈటెన్ అప్పుడే తినుండొచ్చేమో తినుండాలేమో తినుండాల్సిందేమో. విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే అప్పటి వరకు తింటున్నాను. కుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు తింటూ ఉండొచ్చు. వుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు ఖచ్చితంగా తింటూ ఉంటాను. షుడ్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు తింటూ ఉంటాను ఎందుకంటే తింటూ ఉండాలి కాబట్టి అని చెప్పాను. బట్ ఇట్స్ కండిషన్ కాబట్టి సో అప్పటి వరకు తింటూ ఉన్నాను అప్పటి వరకు తింటూ ఉన్నాను బట్ ద టోన్లో చెప్పాలి ఇది అప్పటి వరకు తింటూ ఉంటాను అలా చెప్పాలి. మైట్ హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి వరకు తింటూ ఉంటాను ఏమో. సో దాట్ కంప్లీట్స్ మోడల్స్ ఆల్సో. సో మనం ఏమేమి కవర్ చేసినాం? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కవర్ చేసినాం. డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ అలాగ ఉంటే ఎట్లా చేయాలి ట్రాన్స్లేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మోడల్స్లో అన్ని వెరైటీ కూడా క్విక్ ట్రాన్స్లేషన్ కవర్ చేసినాం. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇన్ఫినిటివ్స్ కవర్ చేద్దాం. ఇన్ఫినిటివ్స్ అంటే ఏంది? టు ఈట్ అంటే తినదానికి. టు హ్యావ్ ఈటెన్ అప్పుడే తిని ఉండాలి అని. టు హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి నుంచి తింటూ ఉండాలి అని అని వచ్చేటప్పుడు టు వస్తుంది. టు హ్యావ్ అంటే అప్పుడే తిని ఉండాలి ఎందుకంటే హ్యావ్ ఈటెన్ కాబట్టి అప్పుడే. టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని అప్పటి నుంచి తింటూ ఉండాలి అని అప్పుడే తిని ఉండాలి అని. టు బీ ఈటింగ్ తింటూ ఉండడం అనేది ఆప్షన్ చెప్తే చెప్పొచ్చు. టు బీ ఈటింగ్ ఆర్ టు బీ ఈటెన్ తినబడడం. సో టు బీ ఈటింగ్లో డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇట్లా ఉంది. టు బీ ఈటెన్లో డైరెక్షన్ ఆఫ్ ద వర్బ్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఉంది బీయింగ్. ఓకే, బీయింగ్ ఈటెన్ అని కూడా అనొచ్చు. సో బీయింగ్ ఈటెన్ ఇది తినబడడం అని వస్తుంది. తినబడడం ఆర్ సిన్స్ దెర్ ఈస్ బీయింగ్ యాక్చువల్ గ్రామర్ ట్రాన్స్లేషన్ ఇస్ తినబడుతూ ఉండడం అంటే కంటిన్యూస్గా ఉండాలి. యాజ్ ఐ సెడ్ స్పీకింగ్లో ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్గా వాడుతుంటాం. టు బీ ఈటెన్ ఆర్ బీయింగ్ ఈటెన్. వీటన్నిటిని ఎట్లా వాడాలి అంటే వీటన్నిటిని మనం సబ్జెక్ట్గా వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ గుడ్. ఈ హీ చోట మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. టు ఈట్ ఈజ్ గుడ్. టు హ్యావ్ ఈటెన్ ఈజ్ గుడ్. టు హ్యావ్ బీన్ ఈటింగ్ ఈజ్ గుడ్. టు బీ ఈటింగ్ ఈజ్ గుడ్. టు బీ ఈటెన్ ఈజ్ గుడ్. అంటే టు ఈట్ తినడానికి మంచిది. టు హ్యావ్ ఈటెన్ అప్పుడే తినుండాలి అనేది మంచిది. అప్పటి నుంచి తింటూ ఉండడం అనేది మంచిది. టు బీ ఈటింగ్ తింటూ ఉండడం అనేది మంచిది. టు బీ ఈటెన్ తినబడడం అనేది మంచిది. సో ఇక్కడ మనం ఈజ్ గుడ్ అనేటప్పుడు అనేది అని వాడుకుంటాము. సో జనరల్లీ ఇవన్నీ సబ్జెక్ట్స్గా వాడుకుంటాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన మైండ్లో మాట్లాడుతూ ఉంటాము కానీ అది టూ పెట్టి మాట్లాడాలి. ఇట్లా ఇన్ఫినిటివ్స్ కాన్సెప్ట్ తెలియకుండా చాలామంది ఇందులో వెతుకుతుంటారు. విల్ చెప్పి ఇట్లా చెప్పాలి, వాజ్ చెప్పి ఇట్లా చెప్పాలి. యాక్చువల్లీ అవి టూ చెప్పాల్సినవి ఉంటాయి. ఓకే, టు ఈట్, టు హ్యావ్ ఈటెన్ అంటే ఇది అప్పటి నుంచి అని అప్పుడే అని ఇది చెప్పడానికి రాదు. సో దానికి మనం ఇన్ఫినిటివ్స్ యూజ్ చేస్తే చెప్పగలుగుతాం. సో ఈ ట్రాన్స్లేషన్ ఇలా చేయాలి. సో టు ఈట్ తినదానికి. టు హ్యావ్ ఈటెన్ అప్పుడే తిని ఉండాలి అని. టు హ్యావ్ బీన్ ఈటింగ్ అప్పటి నుంచి తింటూ ఉండాలి అని. టు బీ ఈటింగ్ తింటూ ఉండడం అనేది. టు బీ ఈటెన్ తినబడడం అనేది. బీయింగ్ ఈటెన్ తినబడుతూ ఉండడం అనేది. బీయింగ్ ఈటెన్ ఈజ్ గుడ్. తినబడుతూ ఉండడం అనేది మంచి విషయం అనేది మంచిది. అలా వస్తుంది అన్నమాట. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇది స్టార్టింగ్లో ఈజీగా అనిపించిన కొంచెం ఎక్కువ ఉంటుంది ఒకటేసారి వినడానికి. సో మెల్లగా రాసి ప్రతి సిచ్యువేషన్ కేర్ఫుల్లీ అనలైజ్ చేసి దీన్ని ఇలా మాట్లాడాలా, దీన్ని ఇలా మాట్లాడొచ్చా, దీనికి ఇట్లా కూడా చెప్పొచ్చా అని మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఖచ్చితంగా నన్ను కామెంట్స్లో అడగండి. ఆ డౌట్స్ ప్రతి సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలో నేను హెల్ప్ చేస్తాను. నాట్ జస్ట్ దాట్, ఆ కామెంట్ చూసి చాలా స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది.
సో మీకు ఈ క్లాస్ బాగా నచ్చింది అండ్ చాలా హెల్ప్ఫుల్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకేమైనా టాపిక్స్ ఇట్లాంటిది కావాలంటే నాకు చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ దిస్. బట్ ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ డెఫినెట్లీ హెల్ప్డ్ యూ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఇప్పుడు మేము ఒక వెబ్సైట్లో ఆన్లైన్ కోర్స్గా అందిస్తున్నాము. ఈ వెబ్సైట్ నుంచే మీరు మా ఆన్లైన్ కోర్స్ పొందడానికి 3 విధాలుగా పేమెంట్ చేయొచ్చు. ఒకటేసారి ఫుల్ పేమెంట్ చేసి ఈ కోర్స్ని మీరు పొందొచ్చు. కొనంగానే మీకు కోర్స్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని స్టూడెంట్స్కి ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో కడతామని అడిగారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా మీరు కట్టొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీరు కట్టినా మీకు కోర్స్ ఫ్రమ్ డే 1 నుంచి ఫుల్ యాక్సెస్ దొరుకుతుంది. క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. ఏదైనా కారణాల వల్ల మీకు పేమెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది వెబ్సైట్లో అంటే మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలా పేమెంట్ చేయాలనుకుంటే మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఈ పేమెంట్ అనేది మీరు చేయొచ్చు. పేమెంట్ చేసిన వెంటనే మీకు మీ ఈమెయిల్, పాస్వర్డ్, మీదైన ఒక అకౌంట్ మా వెబ్సైట్లో క్రియేట్ అయిపోతుంది. లాగిన్ అవ్వగానే మీకు కోర్స్ ఈ విధంగా మీకు అవైలబుల్ ఉంటుంది. మంత్ 1, మంత్ 2, మంత్ 3 అని చెప్పి 10 months మీకు ప్రతి నెల 20 వీడియోస్ ఉంటుందన్నమాట. మీరు కోర్స్ ఇలా స్టార్ట్ చేసి ఒక్కొక్క వీడియోలో కింద ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉందని చూసుకుంటూ మీరు కోర్స్ వీడియో కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేయగానే కింద మార్క్ యాజ్ కంప్లీట్ అన్న బటన్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వీడియో ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఇలా మీరు మొత్తం కోర్సులో ఉన్న కాంటెంట్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్రతి నెల మీకు ఏ వీడియోస్ అవైలబుల్ ఉంది అని మీరు ఇలా చూసుకుంటే మీకు ఆ ఫస్ట్ 20 వీడియోస్ మీకు తెలుస్తుంది. సార్ మరి మేము 20 వీడియోసే ఒక నెలకి చూసుకోగలుగుతామంటే 20 వీడియో చూశాక మీకు 21st వీడియో మీరు యాక్సెస్ చేయాలి అంటే దిస్ పోస్ట్ ఈజ్ లాక్డ్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎందుకు అంటే అలా మీరు ఇంతకుముందు మెసేజెస్ చూడకుండా చూస్తే మీకు ఇలా వస్తుంది. కానీ మీరు ఫస్ట్ 20 వీడియోస్ చూడగానే ఆటోమేటికలీ 21st వీడియో అన్లాక్ అయిపోతుంది. సో ప్రతి నెల 20 వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ కంప్లీట్ చేసే స్టూడెంట్కి మాత్రమే నెక్స్ట్ 20 వీడియోస్ యాక్సెస్ అవుతుంది. అలా అది కూడా కంప్లీట్ చేస్తే మిగతా నెక్స్ట్ 20 వీడియోస్ యాక్సెస్ అవుతుంది. దీన్ని డ్రిప్ లెర్నింగ్ టెక్నాలజీ అని అంటాము. డ్రిప్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్ ఉట్టి కోర్స్ చేరడం కాకుండా ఈ కోర్స్ని సదుపయోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోర్స్ వీడియోస్ చూస్తూ నోట్స్ చేయడం అండ్ నోట్స్ చేసుకున్న తర్వాత హోంవర్క్ చేయడం వల్లనే మీకు పూర్తి బెనిఫిట్స్, స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ అనేది యాక్చువల్లీ వస్తుంది. ప్రతి క్లాస్లో స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటుంది. సో మీరు కింద వచ్చి చూస్తే మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంది. ఈ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నన్ను ఇక్కడ అడగచ్చు. ప్రతి స్టూడెంట్ డౌట్కి నేనే స్పందిస్తాను, రిప్లై ఇస్తాను. మీరు చేసిన హోంవర్క్ గురించి నాకు ఇక్కడ చెప్తే నాకు తెలిసిపోతుంది దట్ ప్రతి స్టూడెంట్ ఈ హోంవర్క్ ఆ రోజు క్లాస్ హోంవర్క్ చేశాడని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ చెప్పడం వల్ల నేను ఇమీడియట్లీ స్పందిస్తాను. కాబట్టి మీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అవుతుంది. ఇలా స్టూడెంట్ కోర్స్ ఎలా చదువుతున్నాడు, ఒక్కొక్క స్టూడెంట్ చేరి ప్రతి నెల ఎంత ప్రోగ్రెస్ ఉంది, వాళ్ళ డౌట్స్ ఏంటి అని నేనే పర్సనలీ ఈ కోర్స్ నా డాష్ బోర్డ్ నాకని ఉంటుంది. అందులోంచి నేను ప్రతి స్టూడెంట్ని మానిటర్ చేస్తూ ఉంటాను. సో కోర్స్ జాయిన్ అవ్వాలి, డైలీ రెగ్యులర్గా క్లాసెస్ చూడాలి, చూశాక హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేశాక కామెంట్స్లో సార్కి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మీరు 10 months ఈ కోర్స్ చేస్తే వి గ్యారంటీ యూ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ. అలా మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంది. 1, మీరు ఒకటేసారి కట్టి ఇన్స్టెంట్లీ యాక్సెస్ పొందొచ్చు. దానికి మీరు బై అవర్ కోర్స్ అన్న బటన్ నొక్కి మీరు కోర్స్ పేమెంట్ అనేది చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, మీరు ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవాలనుకుంటే బై అవర్ కోర్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అన్న బటన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసేటప్పుడు మీరు మీ వివరాలు ఇలా ఫిల్ చేయాలి. ఫస్ట్ మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ క్లిక్ చేశాక పేపాల్ చెక్అవుట్ అనే బటన్ మీరు క్లిక్ చేయాలి. పేపాల్ చెక్అవుట్ కానీ క్లిక్ చేయగానే మీకు మీ వివరాలు అడిగే పేజ్ వచ్చేస్తుంది. వేర్ యూ విల్ యాక్చువల్లీ ఫిల్ ఇన్ యువర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మీ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాక మీ కార్డ్ డీటెయిల్, అది డెబిట్ కార్డ్ అన్న క్రెడిట్ కార్డ్ అన్న, ఆ నంబర్
అది ఏ మంత్లో ఎక్స్పైర్ అవుతుంది, దాని సిఎస్సి నంబర్ అంటే కార్డు వెనకాల ఉన్న నంబర్లోన లాస్ట్ 3 డిజిట్స్ని సిఎస్సి నంబర్ అంటాము. తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ బిల్లింగ్ అడ్రస్, ఇలా ప్రతి వివరాలు మీరు ఫిల్ చేసినాక లాస్ట్ స్టెప్లో మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది. ఈ ఆప్షన్ ఏంటంటే ఎలాన్నా మీరు పూర్తి వివరాలు చేశారు కదా, మీరు ఒక పేపాల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇదేమీ అవసరం లేదు యాక్చువల్లీ. కాబట్టి మీరు ఆప్షన్ నో అని క్లిక్ చేయండి. ఆప్షన్ నో అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఎస్ ఐ కన్ఫర్మ్ ద టైమ్ ఆఫ్ లీగల్ ఏజ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ అని బటన్ క్లిక్ చేయగానే మీరు ఆటోమేటికలీ కోర్స్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతారు. కోర్స్ లాగిన్ పేజ్ నుంచి మీరు ఇంతకుముందు చూపించినట్టు ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి కోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మీరు సింపుల్గా మా వెబ్సైట్ www.avperonacademy.comలో వెళ్ళి లాగిన్ అని కొట్టంగానే మీకు మళ్ళీ మీ కోర్స్ ఆటోమేటికలీ మీరు లాగిన్ అయిపోతారు. ప్రతిసారి పాస్వర్డ్ ఈమెయిల్ రాయకుండా లాగిన్ అవ్వాలంటే రిమెంబర్ మీ అన్న బటన్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు లాగ్డ్ ఇన్ ఉంటారు. ఈ కోర్స్ మీరు వెబ్సైట్, ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఎనీ డివైస్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు చేయగలుగుతారు. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయి, సార్ మాకు మీ కోర్స్ సిస్టమ్ నచ్చింది, ఈ పద్ధతి నచ్చింది, కేవలం కోర్స్ చేరడం కాదు, క్లాస్ వర్క్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ మీతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మేము ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సాధించుకోగలుగుతాము. కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ వాల్యూ మాకు అర్థమైంది. మేము ఈ కోర్స్ చేరాలని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఇంట్రెస్టెడ్ కాదు, కమిటెడ్ స్టూడెంట్స్ అని మీకు అనిపిస్తే మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కోర్స్ ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోండి, లేదంటే ఇన్స్టాల్మెంట్స్ పే చేసి తీసుకోండి. అలా మీకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దిస్ ఈజ్ మై నంబర్. ఐల్ హెల్ప్ యూ మేక్ ద పేమెంట్ యూజింగ్ పేటిఎం, ఫోన్పే, తేస్ ఆర్ నెట్ బ్యాంకింగ్. అలా మీరు ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ రియలీ సిన్సియర్లీ కమిటెడ్ స్టూడెంట్, then join Kevin's Complete Language Learning System. Thank you.